ప్రధానంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అని చెప్పేసి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అంటే మొదట్లోనే చేశారు. రెండోసారి కేబినెట్ మీటింగ్ లో కూడా దాని మీద కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ గా ప్రజల ఆస్తుల రక్షణకు లేకుండా చేస్తున్నటువంటి వైకాపా ప్రభుత్వం తెచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో అమలైనటువంటి పంట బీమా పథకం స్థానంలో రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా మెరుగైన పథకాన్ని అమలు చేయాలని తీర్మానించింది. దీనిపై పయ్యావుల కేశవ్, నాదెళ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ కమిటీ అయితే సంబంధించి అంటే కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ముఖ్యంగా మెరుగైన పంటల బీమా, అలాగే కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చేందుకు కూడా దీని మీద ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ కౌలు రైతుల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి చాలా విషయాలు బయటకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటి వరకు దేనికి వచ్చినా కానీ కౌలు రైతులకు మాత్రం ఎటువంటి న్యాయం జరగకుండా ఉంది. కానీ దీని మీద మాత్రం పవన్ కళ్యాణ్ గారే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని వాళ్ళకు కొంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలకి ఆయన ముందుకొచ్చి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో పాటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళ గురించి ఆలోచించి దాన్ని మనం ఇప్పుడు కేబినెట్ మీటింగ్ లో కావచ్చు వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలని గతంలోనే చంద్రబాబు గారిని కోరటం, దానికి సంబంధించి ఇప్పుడు చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇకపోతే ప్రభుత్వం తమ ఆస్తులను తనఖా పెట్టుకుందనే భయం, రిజిస్ట్రేషన్ రెవెన్యూ వ్యవస్థలను ధ్వంసం చేసేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను చట్టాన్ని రూపొందించారు. నీతి ఆయోగ్ ప్రతిపాదనలకు భిన్నంగా TRO టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారిగా అవసరమైతే ప్రైవేటు వ్యక్తులను నియమించుకునేలా చట్టం రూపొందించింది. దాన్ని ఇప్పుడైతే రద్దు చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు అన్ని కూడా ప్రభుత్వ ఆస్తులను కాకుండా ప్రజల ఆస్తులను కూడా మింగేసేలాగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇది మాది అనుకునేలాగా వాళ్ళ టైటిల్ యాక్ట్ అయితే తీసుకొచ్చారు అప్పట్లో. సో దాన్ని అయితే కంప్లీట్ గా రద్దు చేసిన పరిస్థితి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ భూములను మళ్ళీ వాళ్ళకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకు కూడా కొంతమంది చాలా మంది మొన్న కర్నూలుకి సంబంధించి కావచ్చు చాలా మంది ఫోన్లు చేసి దాని గురించి కొంచెం మీరు చెప్పండి, మా భూములు పోయాయి, ఇన్ని ఎకరాలు పోయింది, 13 ఎకరాలు పోయింది, 12 ఎకరాలు పోయింది, మేము దాని మీదే బ్రతుకుతున్నాం, ఎక్కడో వేరే రాష్ట్రాలకు వచ్చి హైదరాబాద్ వచ్చి మేము ఇక్కడ బతుకుతుంటే అక్కడ మా భూములేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టేసింది గత 5 ఏళ్లుగా అని చెప్పేసి మనతో వాళ్ళ గోడు వినిపించుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఇది రద్దు చేయడం అనేది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా అనేక కీలకమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మాట్లాడుకున్నారు. ప్రకృతి సేద్యం మార్గదర్శిగా ఆంధ్రప్రదేశ్ మారాలి. ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ గా తయారవ్వాలని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అలాగే కౌలు రైతులకు కార్డులు, పంట రుణాలు, అలాగే నెల రోజుల్లో 35% పెరిగిన విమానయాన, రైలు ప్రయాణాలు. అంటే ఈ ఒక్క నెల రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాళ్ళు కావచ్చు, ఫ్లైట్లో టూరిజం కావచ్చు, లేదంటే పెట్టుబడులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వచ్చేవాళ్ళు దాదాపు 35% పెరిగిందంట. ఇది అంటే దేని గురించి, ఇది ఏదో వచ్చారు వెళ్ళిపోయారు అంటే నేను దేని గురించి చెప్తున్నానంటే పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచుకునే విధంగా చూసుకోవడానికి కావచ్చు, లేదంటే టూరిజం గురించి కావచ్చు. వీటి మూడింటి మీద ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళు బిజినెస్ ఇక్కడ పెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే ఇక్కడ విస్తరింప చేయడానికి కావచ్చు, అలాగే టెంపుల్స్ కానీ లేదంటే టూరిజం ప్లేసులకు కానీ చూడడానికి కావచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడ మనం పెట్టుబడి పెడితే ఒక 2-3 ఏళ్లకో 4 ఏళ్లకో మనకి తిరిగి ఆ డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత హైదరాబాద్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టుకుంటే మంచిదనే ఉద్దేశంతో అక్కడ ఉన్న వాళ్ళు అయితే అంటే చాలా మంది అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.